అత్యంత వైభవంగా తిరుమల తిరుపతిలో స్వామివారికి జరిగే వివిధ పూజా కైంకర్యాలు గొల్లపూడిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో జరుగుతున్నాయని దేవస్థాన కమిటీ ట్రస్టీ నీలి వెంకట యుగంధర్ సతీష్ కుమార్, ఆలయ అధ్యక్షులు జొన్నలగడ్డ శివప్రసాద్, ప్రధాన కార్యదర్శి దేవతి నాగేశ్వరరావు, కోశాధికారి నీలి చెన్నకేశవులు తెలిపారు. గొల్లపూడిలోని వాసవి ఫార్మా మార్కెట్ కాంప్లెక్స్ నందు వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో తృతీయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. చివరి రోజు స్వామివారికి పుష్పయాగ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, టీడీపీ నాయకులు బొమ్మసాని సుబ్బారావు, ఆర్యవైశ్య నాయకులు కొనగళ్ల విద్యాధరరావు తదితరులు హాజరై స్వామివారి కృపా కటాక్షాలు, తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా కమిటీ వారు మాట్లాడుతూ తిరుమల తిరుపతిలో స్వామివారికి జరిగే పూజా కైంకర్యాలు ఇక్కడ స్వామివారికి కూడా జరుగుతున్నాయన్నారు. ఉదయం నుండే స్వామివారికి సుప్రభాతం, గోపూజ, ప్రాతకాలార్చన, విశ్వకేశన ఆరాధన, పుణ్యాహం, శ్రీవారికి విశేష ఆరాధన, పుష్పార్చన కార్యక్రమం నిర్వహించామని సందర్భంగా తెలిపారు. ఇక్కడి దేవాలయంలో స్వామివారు ఉత్తరముఖంగా ఉండడం విశేషమన్నారు. సంవత్సరం మొత్తం ముక్కోటి ఏకాదశి రోజున దర్శనం ఇచ్చిన విధంగా స్వామివారు భక్తులకు దర్శనమిస్తారన్నారు. స్వామివారు కోరిన కోరికలు తీర్చే కల్పతరువుగా భక్తులు భావిస్తున్నారన్నారు. దేవాలయం నిరంతరం అభివృద్ధి చెందుతుందని, భక్తులు రోజు రోజుకు పెరుగుతున్నారని, స్వామివారి మహిమతోనే ఇది సాధ్యమన్నారు. ఈ పుష్పయాగంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు, తీర్థప్రసాదాలు, అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని స్వీకరించారు. తొలిత మహిళా మనులు చేసిన కోలాట నృత్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆరోగ్యం కావాలన్నా, మనకి శరీరంలో ఎటువంటి రుగ్మతలు ఉండకుండా ఉండాలి అన్నా, వైకుంఠ స్వామి యొక్క వాహనం మీద వెంకటేశ్వరుని దర్శనం చేస్తే డాక్టర్లతో పనుండదండి. అయ్యా దయచేసి క్షమించ, మంచివాడి యొక్క రాజ్యం ఇస్తే ఏంటంటే చాలా మందికి అందరికీ కూడా అన్నం దొరుకుతుంది అని చెప్పిన శాస్త్రం. సింహం ఏంటంటే అది కేవలం దానికి ఆకలేసినప్పుడు మాత్రమే వేటాడుతుంది. ఆకలి లేదనుకోండి, నువ్వు వెళ్ళి దాన్ని ఆడుకున్న ఏం పట్టింది కదా అని చెప్పి నేను చెప్పానని చెప్పి రేపొద్దు సింహం ఎలా ఉంటుంది. అట్లాంటి సింహవాహనం మీద దర్శనం చేసుకుంటే ఆత్మస్థైర్యం కలుగుతుంది మనిషికి. ఆత్మస్థైర్యం గురించి మూడో విషయం ఇప్పుడు బాగా మనం దృష్టిలో పెట్టుకోవాలి. దాని లోపల గుజ్జు మొత్తం తీసేసి మనం దానికి చక్కగా నిమ్మరసం, కొంచెంగా చక్కెర, పుదీనా వేసుకొని ఆ యొక్క రసం తాగామనుకోండి, ఎండాకాలంలో ఉండేటువంటి పూర్తిగా వేడి నుంచి వచ్చే రుగ్మత పూర్తిగా పోతుంది. అటువంటి మారేడు చెట్టు ఆలయాల్లో 7 వాహనాల సేవ, కిరీటం పెట్టి ఇది నచ్చలేదు ఇంకోటి తీసుకురామని చెప్పి అంటాడు. బుక్కలు చుక్క పెడితే ఉండడు, సరిగ్గా లేదు మీరంతా అంటారు. పంతులు గారికి సైతం కట్టి కూర్చోబెట్టి జాగ్రత్తగా వచ్చింది అనుకున్న తర్వాత కర్ర తీసిన తర్వాత అనుకుంటాం వేసేటువంటి ప్రతి పుణ్యం భగవంతుల్లోకి గాలి రూపంలో తీసుకుంటారు. అంటే పులి సుగంధాన్ని పూర్తిగా ఆస్వాదిస్తాట వెంకటేశ్వర స్వామి. అది పుష్పం అని చెప్పింది. అహింస లేకుండా పూజ చేస్తే ఆ పువ్వు, ఆ యొక్క క్రతువు ఏంటంటే వంద్యం మనకి పుణ్యం. అదే పువ్వు భగవంతుడు తీసుకొని పెట్టామనుకోండి, లోకంలో అందరికీ పుణ్యం. ఇవి చూడండి, ఇప్పుడు వచ్చిన ప్రతి పువ్వు కూడా ఏ ప్రాంతంలో వచ్చినాయో మనకు తెలియదు, ఎలా వచ్చినాయో మనకు తెలియదు, ఎక్కడి నుంచి వచ్చినాయో మనకు తెలియదు. అయితే ఈ పుష్పాలన్నీ తీపోతే అవి వచ్చినటువంటి పుష్పం ఆ యొక్క శంఖ పుష్పం. కానీ మనకు ఎప్పుడు నచ్చలేదు, చాలా గొప్ప పుష్పం శంఖ పుష్పం కూడా. అలాగే విష్ణుక్రాంత అని చెప్పి వచ్చింది, ఇంటి దగ్గర ఇప్పుడు మా ఇంట్లో కూడా ఉంటుంది. చాలా గొప్ప పుష్పం విష్ణుక్రాంతం. ఏదైనా మనకి ఏదైతే రేపు మనం ఇవాళ సీరియల్ చూస్తున్నామంటే ముందు రోజు ఏం జరిగిందో రీక్యాప్ అని చెప్పి వేస్తారు సీరియల్స్ దగ్గర. అలాగే తులసి చెట్టుకి ఏంటయ్యా మహాత్యం అంటే ఇవన్నీ దేవాలయంలో వేసేటువంటి తీర్థంలో వేసి ఇచ్చే ఊరికలే కాదు పంతులు గారు. మనం అనుకుంటాం ఏముంది గుళ్ళో కట్టి తీర్థం అదే మన ఇంట్లో చేసుకోవచ్చు అనుకుంటాం, అక్కడే పొరపాటు పడుతూ ఉంటాం. అయితే తీర్థం గురించి చెప్తాను. ఆ తర్వాత గిరిగా భగవంతుడి దగ్గర చూసినప్పుడే వెంకటేశ్వర స్వామి చేతులు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఈ లోపల ఇప్పుడు చెప్పండి, భగవంతుడు మనం ఏం సేవ చేస్తే ఎప్పుడు కూడా పూలను చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అంటే ఆ పువ్వు ఎంతసేపట్లో వెళ్ళిపోతుందో భగవంతుడు చేర్చేసామనుకోండి, మనకి ఆ ఉత్సవం కూడా నిర్వహించాలి అని చెప్పి మనం సంకల్పం చేసుకుంటున్నాం. అది ఖర్చుతో కూడుకున్నా 10 పక్కన పెట్టండి, కానీ ఉత్సవం మాత్రం దేవాలయంలో జరగాలి అని చెప్పి మరొక్కసారి మీ కరతాళ దూరంతో యాజమాన్యానికి చెప్పండి ఆ విషయం. అది తర్వాత మరొక 20 నిమిషాల్లో ఇక్కడ పుష్పయాగం, అది తర్వాత
అదే విషయం సామరూప్యంగా ఇక్కడ యజ్ఞం. నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి. వాసుదేవాయ ధీమహి. తన్నో విష్ణు ప్రచోదయాత్. తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం నమో విష్ణవే. ఓం నమో విష్ణు ప్రచోదయాత్. తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం నమో నారాయణాయ. ఓం నమో విష్ణవే. ఓం నారాయణాయ విద్మహే. ఓం నారాయణాయ విద్మహే. వాసుదేవాయ ధీమహి. వాసుదేవాయ ధీమహి. మీకు ముందు మీకు ఆత్మానం కలిగిందనుకోండి, ప్రాంగణంలో మనస వాచ కర్మణ, ఇక్కడి కాదు వైకుంఠం వరకు కూడా వినిపిస్తోంది అనేటువంటి భావనతో చెప్పండి అందరూ కూడా. ఓం నమో, ఏ నాట్యం వినిపించట్లేదు. ఓం నమో విష్ణవే. ఓం నారాయణాయ విద్మహే. వాసుదేవాయ ధీమహి. నారాయణాయ విద్మహే. వాసుదేవాయ ధీమహి. విష్ణు ప్రచోదయాత్. ఓం నమో నారాయణాయ. విష్ణు తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం పదవక్కరవాడ అనాథరక్షక గోవిందా. నేను పూలతో పూజ చేసినట్లయితే కనుక ఆ భగవంతుడికి సూర్యగ్రహ దోషం విలీనంతో పోతుంది. అలాగే చంద్రుడికి ఇందాక చెప్పారు శంఖ పుష్పాలు, వాటిల్లో బ్లూ రంగు వస్తాయి, తెలుపు రంగు వస్తాయి. ఆ తెల్ల శంఖ పూలతో పూజ చేసినట్లయితే చూస్తే అది విచ్చుకుంటుంది. కలువు పూలు ఏంటంటే చంద్రుడి యొక్క ముట్టుకుంటే చేయి దగ్గర అంటే తామర పూలతో పూజ చేయడం వల్ల విష్ణుమూర్తి సంతసించి ఇచ్చాడు. వీటిని చెంపక పుష్పాలు అని చెప్పంటారు. ఈ సంపెంగ పుష్పాలతో గురువారం పూట వెంకటేశ్వర స్వామికి గర్భవద్దారు. సంపెంగ పూలతో పూజ చేస్తే పూజా ద్రవ్యాలు అన్నీ అయిపోయినాయి, పూజ అయిపోయింది, వంటకాలు అన్నీ అయిపోయినాయి, అన్నిటికీ అక్షతలే వేసేస్తున్నట్ట. అక్షతలు వేసేసిన తర్వాత అమ్మ అయిపోయింది, కార్యక్రమం అయిపోయింది, వెళ్ళమంటారా దక్షిణ ఆరోగ్యం ఐశ్వర్యం దేహి మే శ్రియం దేహి మే యశో దేహి మే హవ్యవాహన ఆప ఉప శమనార్థం క్రియమాణ సర్వకర్మసు పుష్పయాగ ఏతత్ పూజ యజ్ఞ ఏతత్ ఫలం సర్వం శ్రీ బ్రహ్మార్పణమస్తు. బ్రహ్మాణముద్వాసయామి. అగ్నిముద్వాసయామి. నమస్కారాధ్యాత్మనాన్ని సమర్పయామి. గచ్చగచ్చ భద్రాన్ని పేమసావసానే యువరక్షిద్రామంతవాహసర్గః అవాహనమంతులాని విశ్వదేవంత్రామయానిదేశే దేవో రక్షా కల్యాణే అస్తినో
నిద్రామంతరోహసర్గః అవాహకమృతాని విశ్వక్సేన నిద్రామనాసకేతే హరిస్వర పరమస్వరా సత్యాః ఏతాః సపరాః ఆశిషస్వత్ర భవంతః శ్రీమంతో మహాంతో గృహంతు నమఃదాయాన్నో రామం ఛత్రావృతాననో రూప సంపన్నో సుకుమారో మహాబలో విశాలాక్షో ధీర కృష్ణాజనాంబరో సర్వదాంతో తాపసో ధర్మచారిణో శరదస్తాస్తాం ఫాలరో రామలక్ష్మణో సపరివార శ్రీ శ్రీనివాస స్వామినః చామరైర్వీతయామి నృత్యం దర్శయామి గీతం దేవతాస్తాः సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి బ్రాహ్మణేభ్యో వేదవిద్యో దివే దివే నమస్కుర్యాన్ శ్రీలంకే దేవత దేవతా ప్రీణాతి అనంతరాయ సర్వస్తోమోదిరా నమో వెంకటేశాయ. నా పేరు దేవత నాగేశ్వరరావు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం మరియు వాసవి ఫార్మా కాంప్లెక్స్ సెక్రటరీని. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయము మన గొల్లపూడిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము స్వామివారు ఉత్తరముఖంగా ఉండటం అనేది చాలా విశిష్టతో కూడిన విషయము. ఇందులో సందర్భంగా ఈరోజు తృతీయ వార్షికోత్సవ సందర్భంగా గత 3 రోజుల నుంచి చాలా వైభవంగా స్వామివారికి జరిగినాయి. మొదటి రోజు చక్కగా స్వామివారిని పెళ్లికుమారం చేయటము, స్వామివారి అభిషేకము, స్నపన జరిగింది. రెండో రోజు అత్యంత వైభవంగా స్వామివారికి కళ్యాణం జరిగింది. మూడో రోజు చక్రస్నానం స్వామివారికి కృష్ణానదికి వెళ్ళిపోయి గొల్లపూడి కృష్ణానదికి వెళ్ళిపోయి చక్రస్నానం కూడా అత్యంత వైభవంగా జరిగింది. ఈ రోజు మరి పుష్పయాగము, మరి వివిధ రకాల పుష్పములతోటి స్వామివారిని అలంకరించేసేసి స్వామివారి పుష్పయాగం అత్యంత వైభవంగా జరిగింది. తర్వాత దాదాపు 4000 మందికి భోజనార్పాటు కూడా చేయడం జరిగింది. మరి ఈ 4 రోజులు కూడా భక్తులు విశేషంగా విచ్చేసేసి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకుని స్వామివారి కృపకు పాత్రులైనారు. ఈ దేవాలయం ముఖ్యంగా ఉత్తర ద్వారం విశిష్టం ఉంది కాబట్టి ఈ గొల్లపూడి పరిసర ప్రాంతంలో కూడా వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం లేనందున ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయం బాగా బహుళ ప్రాచరణలో వచ్చిందనగా తక్కిన భక్తులు కూడా విరివిగా విచ్చేసేసి స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదం తీసుకుంటుందిగా కోరుతున్నాను. ఈ కాంప్లెక్స్ మన మేనేజింగ్ ట్రస్టీ నీలంటే సతీష్ కుమార్ గారు, నేను సెక్రటరీని, అలాగే ప్రెసిడెంట్ జనరల్ శివప్రసాద్ గారు, బ్రదర్ శనికేశ్వర గారు మూలగా, అలాగే పాలక మండలి ఉంది వాసవి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ట్రస్ట్ అని చెప్పి పాలక మండలి ఉంది మూలగా. ఈ పాలక మండలి ద్వారా స్వామివారికి అన్ని కైంకర్యములు ప్రతి నిత్యం జరగవలసినవి కూడా జరుగుతున్నవి. ముఖ్యంగా శ్రవణ నక్షత్రం రోజున ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజున అత్యంత వైభవంగా అభిషేకం జరుగుతుంది మూలగా. ఇంకా విశేషం ఏంటంటే ఇక్కడ దేవాలయంలో ఉదయాస్తమైన సేవ అని చెప్పేసి స్వామి వారికి సుప్రభాత సేవ నుండి చివరి పౌలింపు సేవకు జరిగే కైంకర్యములు చాలా అత్యంత వైభవంగా జరుగుతాయి మూలంగా. చాలా మంది భక్తులు వారి పెళ్లి రోజు కానీ అలాగే మ్యారేజ్ బర్త్డే కానీ వారి ఉపాయదాతగా ఇచ్చేసేసి స్వామివారిని కైంకర్యంలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవడం అనేది చాలా విశిష్టంగా ఉంది. మన ప్రెసిడెంట్ గారు శివప్రసాద్ మాట్లాడుతున్నారు. వెంకటేశాయ. నా పేరు జొన్నలగడ్డ శివప్రసాద్ అండి. నేను ఈ టెంపుల్ కి ప్రెసిడెంట్ అండి. గత 4 రోజుల నుంచి అత్యంత వైభవంగా గొల్లపూడి ప్రాంతంలో ఉత్తర ద్వార వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు, తృతీయ బ్రహ్మోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయండి. నిన్న మొన్న ఈ రోజు 4 రోజులు కూడా భక్తులు వేలాది మందిగా తరలి వచ్చారు. ఈ రోజు అన్నప్రసాదం అండి. ఈ రోజు పుష్పయాగము ప్లస్ అన్నప్రసాదం. అన్నప్రసాదానికి దాదాపుగా 4000 మంది దాకా ఎప్పుడు జరుగుతుందండి. కిందసారి కూడా 4000 మంది దాకా వచ్చారు. భక్తులందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ. నా పేరు నేశ్వరి చెన్నకేశులు అండి. నేను కాంప్లెక్స్ ప్లస్ ఈ గుడికి ట్రెజర్ అండి. మరి 4 రోజులు ఇది 3వ సంవత్సరం బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయండి. ప్రతి సంవత్సరం కూడా స్పందన పెరుగుతూ ఉందండి. ఉండే కొన్ని భక్తులు వస్తున్నారు. ఇది ఏంటంటే ప్రశస్తమైందంటే ఉత్తర ద్వారం అండి. మనకి ఏంటంటే ముక్కోటికి వైకుంఠ ఏకాదశికి మనకి దర్శనం ఉంటుంది, కానీ ఇక్కడ
360 స్వామివారిని మరి ఉత్తర ద్వారం దర్శించుకుంటున్నారు. ఈ 4 రోజుల నుంచి భక్తుల స్పందన చాలా బాగుందండి. ఈ రోజు లాస్ట్ రోజు పుష్పయాగము చూశారు కదా, ఇక్కడ చాలా ఒక జనం వచ్చారు. అందువల్ల వచ్చి అందరూ కూడా మరి ఈ సందర్భంగా వచ్చి అన్నప్రసాదం తీసుకొని వచ్చారు. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. Like, subscribe and press the bell icon for new updates.